తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడానికి తెనాలి ఆర్టీసీ డిపోకి వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మహిళలు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. తదనంతరం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలతో కలిసి బస్సులో నందివెలుగు వరకు ప్రయాణించారు. బస్సు సదుపాయాలు, పథకం గురించి పలు విషయాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 పథకం అమలు చేసే దానిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పం మేరకు ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చే మహిళలకు ఒక్కొక్క మహిళ నెలకు 800 నుంచి 1000 రూపాయల వరకు ఉచిత ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు. ఈ బస్ స్టేషన్ ద్వారా నెలకు 1,00,000 రూపాయలు ఉచిత ప్రయాణంను మహిళా ప్రయాణికులు పొందనున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం పట్ల మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు ఎంతో ప్రయోజనకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.